పంచరామ క్షేత్రంలో యోగమూర్తిని దర్శించారా? ఇంకెందుకు ఆలస్యం, సామర్లకోటకు తరలిరండి. ముక్తి మోక్ష ప్రదాతగా యోగమూర్తిగా ప్రసిద్ధి చెందిన ఘనత శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామికే దక్కింది. ఒకప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్కు అత్యంత సమీపంగా శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం పంచరామ క్షేత్రం నెలకొని ఉంది. ఈ క్షేత్రాన్ని చాళుక్యరాజులు ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం వివరిస్తోంది. పంచరామ క్షేత్రంలో ప్రసిద్ధిగాంచిన చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానం క్రీస్తు శకం 892 నుండి 922 వరకు తూర్పు చాళుక్యుల కాలంలోను, అనంతరం పిఠాపురం మహారాజులు తదితర ప్రాంత మహారాజులు భక్తుల సహకారంతో కొనసాగుతుంది. స్వామివారి స్ఫటిక లింగాకృతులై యోగమూర్తిగా అలరారుచు బాల త్రిపుర సుందరి అమ్మవారిని దేవేరిగా చేసుకుని మోక్ష ప్రదాతగా బాసిల్లుతున్నారు. అత్యంత అరుదైన క్షేత్రాల్లో సామర్లకోట పంచరామ క్షేత్రం అత్యంత ప్రధానమైనది. ఈ క్షేత్రాన్ని దర్శించడం ద్వారానే ముక్తి మోక్ష ప్రధానం లభించడం తథ్యమని, యోగమూర్తి దర్శనముతోనే ఎన్నో శుభఫలాలు చేకూరుతాయని పండితులు తెలిపారు. ఈ క్షేత్ర విశిష్టతను సోమేశ్వర శర్మ మాటల్లో ఒక్కసారి ఆలకించండి. వచ్చి ఈ రాళ్ళని రప్పల్ని అన్ని తెచ్చి సేవకుల చేత ఒక మంటపాలను తయారు చేసి దీనికి ఒక రూపకల్పన చేసి శిల్పకళతోటి కోనేటిని అన్నింటినీ ఏర్పాటు చేసి దీనికి ఒక సప్త ప్రాకారాల దేవాలయంగా దీన్ని నిర్మాణం చేశారు. దీనికి 7 ప్రాకారాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఈ 7 ప్రాకారాల్లో స్వామివారి యొక్క దివ్య కళలన్నీ ఉంటూ ఉంటాయి. అటువంటి దివ్య ప్రాకారాలని ఆ చాళుక్యరాజు నిర్మించారు కాబట్టి ఈనాటికి ఆ ప్రాకారాల్లోనే మనం ఆ స్వామివారిని మొక్కుకుంటున్నాం. తరువాత దీనికి పిఠాపురం మహారాజా వారు గంగాధర రామారావు గారు వాళ్ళు వెలందూరుల పరిపాలనలోకి వచ్చింది. 17వ శతాబ్దంలో దీనికి వాళ్ళు ఇక్కడ ఆధిపత్యంలో ఉంటూ అనేక గ్రామాలు భరణంగా ఇచ్చి దీనికి బోయి మాన్యం, పలకి మాన్యం, అలాగే ఒక అర్చక మాన్యం, ఉండి మాన్యం, కొమ్మరి మాన్యం, భోగం మాన్యం, అన్ని మాన్యాలు ఇచ్చి గ్రామాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చినట్టుగా ఒక చరిత్ర ఉన్నది. తరువాత పిఠాపురం సంస్థానంలోనే ఇప్పటికీ ఉంది. వారి యొక్క గోత్రనామాలతో ఈ స్వామివారికి అమ్మవారికి నిత్య పూజా కైంకర్యాలు జరుగుతూ భక్తుల యొక్క గోత్రాలు పేర్లు చెబుతూ ఈ ఆలయాన్ని దినదినాభివృద్ధిగా ఆదాయం చేస్తూ ఉంది. తరువాత 1950 వారు దీన్ని తీసుకున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పూజా కార్యక్రమాలు చేస్తూ దీన్ని నిర్వర్తిస్తున్నారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వారు దీని రిపేర్స్ అన్ని కూడా వాళ్ళు చేస్తూ 2 గవర్నమెంట్ల యొక్క అధీనంలోకి వచ్చింది. దరిమిలా ఈ ఆలయంలో ఉండేటువంటి పర్వదినాలు ఏమిటంటే కార్తీక మాసం 30 రోజులు కూడా చక్కటి పవిత్రంగా ఉపవాస దీక్షలతోటి అనేక లక్షపత్రి పూజలతోటి దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క నియమానుసారంగా ఇక్కడ ఆచారం ఉందో ఆచార పద్ధతిగా ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణం వద్ద కోనేటిలో స్నానం ఆచరించి అక్కడే ఉన్న లింగానికి అభిషేకం చేసి నందీశ్వరి అనుమతితో స్వామి ఆలయాన్ని దర్శించాలన్నారు. మనం ఇందాక కోనేరు గురించి చెప్పుకున్నాం. కోనేరు దాటి కాడుగడుపు లోపలికి వచ్చిన తర్వాత మనకి ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజం లేని దేవాలయం ఉండకూడదు అనేటువంటిది ధ్వజస్తంభమే మూలం. ఆకర్షణ భక్తుల యొక్క ఆకర్షణ రావాలన్నా, భక్తులకు కోరికలు తీరాలన్నా ధ్వజస్తంభాన్ని ముట్టుకుని దర్శనం చేసుకుని ధ్వజం తీక్ష్ణ శృంగాయ విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో వృషభ ప్రచోదయాదు. ధ్వజ రూపంలో యంత్రంలో ఆ ధ్వజంలో కింద ఆ వృషభం ఉంటుంది. ఆ వృషభం అంటే నందీశ్వరుడు. నందీశ్వర నమస్తుభ్యం ఊగిరాగానే నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయకి మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాన్ దాతుమరహి. నాకు లోపలికి వెళ్ళడానికి స్వామి మీరు అనుజ్ఞ ఇవ్వండి అని ఆయన తోక పట్టుకుని ఇలా రాస్తూ ఆయన చెవి దగ్గరికి వెళ్ళి ఓం నమః శివాయ, మేము భక్తులుగా వచ్చాం, మాకేం తెలియదు, అరిషడ్ వర్గాల్లో ఉన్నాం, మేము చాలా బాధలు పడుకున్నాం, ఆ బాధలు తొలగించి ఆ శివుడికి మా దర్శనం ఇప్పించి
అనుమతి ఇవ్వండి అని ఆ శివసేవకుడైనటువంటి నందీశ్వరుడిని ముందుగా రాగానే ఆలయంలోకి రాగానే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మనం నడిచి వెళ్తుంటే నంది మండపం దాటిన తర్వాత మూల విరాట్ అనేటువంటి ప్రదేశం వస్తుంది. మూల విరాట్ దగ్గర అక్కడ ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళ అనుమతి తీసుకోవాలి. వాళ్ళ పాదాల మీద చేయి వేసి దండం పెట్టుకుని లోపలికి పెడుతున్నాం స్వామి, మాకు లోపలికి మనకి కలెక్టర్ ఆఫీసులో పెడితే బండ్ల వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ అనుమతి ఎలా తీసుకుంటామో ఇక్కడ ప్రతిదీ అనుమతి తీసుకుంటూ వెళ్ళాలి. అటువంటి ఆలయం లోపలికి వెళ్ళబోయే ఆ ఇద్దరిని వాళ్ళు ప్రచండు అంటారు వాళ్ళ పేర్లు. ఆ చండ ప్రచండు అనుమతి తీసుకుని ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళిన తర్వాత 3 ప్రాకారాలు లోపల ఉంటాయి. ఆ మూల విరాట్లో ఉన్నటువంటి ఆ మూర్తివంతమైనటువంటి తెల్లటి యోగలింగమూర్తిని మనం ఎదురుకుండా కంటితో దర్శిస్తాం. దర్శించినప్పుడు అక్కడ ఒక శ్లోకం చెప్పుకుని స్వామివారి సేవ చేయాలి. ఆ శ్లోకం ఏంటంటే, దేవదేవ మహాదేవ నీలకిదేవ సదాశివ భావన అతీత భూతేశ భీమనాథనమవుతుంది. భావములకు ఎవరి భావములు ఏమైనా సరే నువ్వు అతీతుడివి, నువ్వే సర్వ ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తివి, మాకు గొప్పదైనటువంటి ఫలితాన్ని ఈ స్వామి అని ఆయన సేవ చేసి ప్రదక్షిణ చేసి లోపల మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ ఉపాలయాలు ఉన్నాయి. మొదట ఆలయ ప్రాంగణంలో భక్తులే స్వయంగా మహాశివలింగానికి జలాభిషేకం నిర్వహించే అరుదైన అవకాశం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈవో బళ్ళ నీలకంఠం కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని మనం దర్శించవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దేవి స్వయంగా అభిషేకం కూడా చేశారు. ఆలయంలో శ్రీచక్ర స్వరూపునిగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారిని మనం దర్శించవచ్చు. అమ్మను దర్శిస్తే అన్నీ లభించినట్లే. వాళ్ళ అమ్మవారికి నవావరణార్చన అనే అర్చన కార్యక్రమం వాళ్ళ పౌర్ణమి ఆర్ద్ర నక్షత్రం పూర్ణిమ ఉంది. అది పుష్పాలు ఇస్తారు, పుష్పం అలాగా. భీమేశ్వర స్వామి దర్శనాలకు దేశ నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలి రావటం ఇక్కడి ప్రత్యేకత. రానున్న మహాశివరాత్రి స్వామివారి దివ్య కళ్యాణ వేడుకలు కూడా జరగనున్నాయి. మరి మీరు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే స్వామివారి ఆశీస్సులు పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్రం కోసం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రత్యేక పూజలు కూడా ఇటీవల నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ముందుగా క్షేత్ర పాలకులైన కాలభైరవ స్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. కాలభైరవ దర్శనంతోనే జీవిత సాఫల్యం ఏర్పడుతుందన్నారు. అభిషేకం ప్రారంభం.
ఈ ఆలయంలో అనేక సార్లు ఎన్నో ఉత్సవాలు వేడుకలు నిర్వహిస్తారు. పంచరామ క్షేత్రం ప్రతి ముఖ్యం కళానిలయంలో. పంచరామ క్షేత్రంలో యోగమూర్తి అయిన శ్రీ భీమేశ్వర స్వామికి ఏకాదశ మహారుద్రాభిషేకం, బిల్వపత్ర పూజలు ప్రతినిత్యం అర్చక స్వాములు రాంబాబు శర్మ, వెంకన్న శర్మ, వినయ్ శర్మ, సత్యనారాయణమూర్తి, వెంకటేశ్వర శర్మ, సాయేశ్వర శర్మ నిర్వహిస్తారు. ఓం సర్వలింగాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం జలలింగాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. బాగుండాలనే దృష్టితోటి ఆ లోక కళ్యాణ సిద్ధినిసుకొని ఆ పురోత్తములు పండితులు కూడా స్వామివారి ఆశీస్సులు అందరికీ అందజేస్తూ వివిధములైనటువంటి అనేక విషయాల్లో చరిత్రలు వినాలి కాబట్టి ఆ చరిత్ర సంప్రదాయం వింటే 10 మంది ధరిస్తారు కాబట్టి ఈ చరిత్ర విన్నవారు, చరిత్ర చూసినవారు, కోరేట్లో స్నానం చేసినవారు అనేక మంది ధరిస్తారని చెప్తూ ఈ మాఘమాస కళ్యాణానికి వచ్చే భక్తులకి అనేక నిత్యాన్నదాన పథకం ఉంది. ఇక్కడ నిత్య పూజా పథకాలు ఉన్నాయి. అనేక విధములైనటువంటి సౌఖ్యాలు కలిగజేస్తూ అనేక విధములుగా భక్తుల్ని రాకల్ని ఆశిస్తూ స్వామివారి కళ్యాణం జరిపించుకుని ధరించుగాక. ఇక్కడ కోరేట్లో స్నానం చేస్తే వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి. అలాగే గొల్లస్తంభం అని ఒక గొల్లాన్ని ఈ నిర్మాణం చేసుకున్నప్పుడు అనేక మందికి పాలు పెరుగు అని ఇచ్చేది. ఆవిడ వెళ్ళిపోతూ రాజు గారు ఆవిడ జ్ఞాపకార్థమై ఆ గొల్లస్తంభాన్ని దాని మీద ఒక నదిని పెట్టి అక్కడ కార్తీక మాసం ఎలా దీపం పెట్టమని ఆదేశించారు. అలాగే ఈ వాటికి కూడా ఇక్కడ ఒక విశిష్టమైనటువంటి
జరుగుతూ ఉంటుంది.